Okay, well, hello everyone, welcome back, welcome to our channel Learners Pro by Reshma. Right, ఇవాల్టి మన సెషన్లో రీసెంట్గా ఒక చిన్న అపాయింట్మెంట్ అనేది జరిగిందండి. ఆ అపాయింట్మెంట్ వచ్చేసి ఎవరి గురించి అని అంటే అనురాధ ఠాకూర్ సెబీ బోర్డుకి ఈవిడ్ని అపాయింట్ చేశారు. సెబీ బోర్డుకి అపాయింట్ చేస్తే దాంట్లో పెద్ద విషయం ఏముందండి అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఈవిడ విశిష్టత ఏంటి అని అంటే సెబీ బోర్డుకి అపాయింట్ అవ్వడం విషయం ఏం కాదు. కాకపోతే సెబీ బోర్డులో కొంతమంది సభ్యులు ఉంటారు. ఎకనామిక్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి షీ హాస్ బికమ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ, మొట్టమొదటి మహిళ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అవ్వటం. దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ ద ఫస్ట్ టైం, అది కూడా సెబీ విషయంలో. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవిడ గురించి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. అనురాధ ఠాకూర్ గారు షీ గోట్ అపాయింటెడ్ టు ద బోర్డ్ ఆఫ్ సెబీ. సెబీ బోర్డుకి మాత్రమే కాకుండా ఇంకా ఆర్బీఐ బోర్డుకి కూడా ఈవిడ్ని అపాయింట్ చేయనున్నారు. ఆర్బీఐ బోర్డుకి కూడా నెక్స్ట్ ఈవిడ్ని అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈవిడ ఎవరి ప్లేస్లో రీప్లేస్ చేస్తూ ఈవిడ్ని అపాయింట్ చేశారు అని అంటే అజయ్ సేత్ గారిని రీప్లేస్ చేస్తూ ఈవిడ్ని అపాయింట్ చేశారు. అజయ్ సేత్ గారు జూన్ 30కి ఆయన రిటైర్ అయిపోబోతున్నారు. ఆయన జూన్ 30కి రిటైర్ అయిపోయిన తర్వాత జూలై 1 నుంచి షీల్ కమింగ్ టు ఫోర్స్. బేసిక్లీ ఇక్కడ చెప్పాలి అని అంటే ఈవిడ గురించి షీ ఈజ్ 1994 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, 1994 సంవత్సరానికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్. కాకపోతే హర్ నేటివ్ ప్లేస్ వాజ్ షీ ఈజ్ ఫ్రమ్ బీహార్ స్టేట్. అయితే ఇక్కడ సెబీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తన స్టాటిక్ పార్ట్ రిమైనింగ్ తర్వాత చెప్పుకుందాం. అయితే ఇనీషియల్లీ సెబీలో ఈ గవర్నింగ్ బాడీ ఉంటుంది కదా, ఆ గవర్నింగ్ బాడీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే చైర్పర్సన్గా ఒకళ్ళు ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు, అదేవిధంగా నలుగురు ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. ఈ నలుగురు ఫుల్ టైం మెంబర్స్ కాకుండా ముగ్గురు పార్ట్ టైం మెంబర్స్ ఉంటారనమాట. ఇది గవర్నింగ్ బాడీలో అంటే అడ్మినిస్ట్రేషన్ బాడీలో ఇంతమంది ఉంటారు. ఒకళ్ళు చైర్మన్, నలుగురు ఫుల్ టైం మెంబర్స్, ముగ్గురు పార్ట్ టైం మెంబర్స్గా ఉంటారు. చైర్మన్ వచ్చేసి ఇప్పుడు ఎవరున్నారండి, ప్రస్తుతం చైర్పర్సన్గా ఎవరున్నారు, తుహీన్ కాంత్ పాండే ఈజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ రైట్ నౌ. నలుగురు ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు పార్ట్ టైం మెంబర్స్లో అనురాధ ఠాకూర్ గారు ఒకరు. ముగ్గురు పార్ట్ టైం మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అనంటే ఒకళ్ళు ఎక్స్ అఫీషియో ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్. ఆర్బీఐలో డెప్యూటీ గవర్నర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలో ఎక్స్ అఫీషియో ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ దీంట్లో ఒకళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇంకొకళ్ళు ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ, ఇంకొకళ్ళు కార్పొరేట్ అఫైర్స్ సెక్రటరీ. వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఎవరండి, షీ ఈజ్ అనురాధ ఠాకూర్ గారు. షీ విల్ బికమ్ ద ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ టు ద బోర్డ్ ఆఫ్ సెబీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అనంటే జూలై 1 నుంచి. వీళ్ళ ముగ్గురు ఈ పార్ట్ టైం మెంబర్స్ లో వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్, ఎక్స్ అఫీషియో ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్, ఇంకొకళ్ళు ఎవరు అనంటే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ, ఇంకొకళ్ళు కార్పొరేట్ అఫైర్స్ సెక్రటరీ. వీళ్ళ ముగ్గురిని పార్ట్ టైం మెంబర్స్గా అపాయింట్ చేస్తారు. అందుకే పార్ట్ టైం కాబట్టి ఆర్బీఐ చైర్మన్ బోర్డుకి కూడా ఈవిడ్ని రిఫర్ చేశారనమాట. నెక్స్ట్ ఆర్బీఐ చైర్మన్ బోర్డుకి దాంట్లో కూడా మెంబర్గా ఈవిడ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ పొజిషన్ హోల్డ్ చేసినటువంటి మొట్టమొదటి మహిళగా ఈవిడ్ని చెప్తా అనమాట. ఇది వరకు ఈ పొజిషన్ని ఎవరు అంటే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ పొజిషన్ ఎంత గొప్పది అని చెప్పడానికి మన్మోహన్ సింగ్ గారు ఈ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ పొజిషన్లో పనిచేశారు. అదేవిధంగా మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా, మన ప్లానింగ్ కమిషన్కి ఒకప్పుడు వెనకాలండి నడిపించినటువంటి మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా, ఆయన కూడా ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ గారు కూడా ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేశారు. ఇలాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ పనిచేసినటువంటి ఆ పొజిషన్కి మొట్టమొదటిసారిగా మహిళని అపాయింట్ చేశారు. షీ ఈజ్ అనురాధ ఠాకూర్. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకోండి. దీనితో పాటు అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ సెబీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సెబీ వాజ్
ఎస్టాబ్లిష్డ్, ఎప్పుడు సెబీని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 12th April 1988 సెబీని ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే ఇది దీనికి స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ ఎప్పుడు వచ్చిందండి సెబీకి అని అంటే ఇట్ గాట్ స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ ఇన్ ది ఇయర్ 1992. సెబీ యాక్ట్ 1992 ద్వారా దీనికి స్టాట్యుటరీ రికగ్నిషన్ అన్నది లభించింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 1992లో ఎస్టాబ్లిష్ అయ్యింది 1988లో, కాకపోతే స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ వచ్చింది మాత్రం సెబీ యాక్ట్ 1992లో. దీనికి 1992 సెబీ యాక్ట్ 1992 ద్వారా స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ అంటే ఏదైనా ఒక చట్టం ద్వారా ఏర్పడితే దాన్ని స్టాట్యుటరీ బాడీ అని అంటారు. అలా కాకుండా భారత రాజ్యాంగంలో దాని గురించి మెన్షన్ చేసి ఉంటే దాన్ని ఏమంటారు, కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి అని అంటారు. ఇది స్టాట్యుటరీ బాడీ ఎప్పుడైంది అంటే 1992వ సంవత్సరంలో. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి, హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడుందండి, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ముంబైలో దీని హెడ్ ఆఫీస్ అన్నది ఉన్నది. అదేవిధంగా దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సెబీ. సెబీకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు పనిచేశారు అని అంటే డాక్టర్ ఎస్ఏ దేవ్. సెబీకి ఫస్ట్ చైర్పర్సన్ గా పనిచేసింది. హూ ఇస్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ అని అంటే డాక్టర్ ఎస్ఏ దేవ్ వాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్. ఇప్పుడు తుహిన్ కాంత్ పాండే గారు, రైట్ నౌ తుహిన్ కాంత్ పాండే గారు హీ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్. ఆయన కంటే ముందు చైర్పర్సన్ గా సర్వ్ చేశారే ఆవిడ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరు అనంటే మాధాబీ పూరి బచ్. మాధాబీ పూరి బచ్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ. సెబీకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ గా పనిచేసింది ఎవరు అనంటే మాధాబీ పూరి బచ్. ఈయన కంటే ముందు తుహిన్ కాంత్ పాండే గారి కంటే ముందు మాధాబీ పూరి బచ్ గారు చైర్పర్సన్ గా పనిచేశారు. అట్లా చైర్పర్సన్ లో కూడా మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ ఉన్నారు సెబీకి, ఆవిడే మాధాబీ పూరి బచ్ గారు. ఇప్పుడు ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా కూడా ఒక మహిళని అపాయింట్ చేశారు, ఆవిడే అనురాధ ఠాకూర్ గారు. హర్ పొజిషన్ వుడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July 2025 ఆన్వర్డ్స్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు దానికి స్టాట్యుటరీ రికగ్నిషన్ లభించింది, మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు, మహిళా చైర్పర్సన్ గా ఫస్ట్ మహిళా చైర్పర్సన్ గా పనిచేసింది ఎవరు అని అంటే షీ ఈజ్ మాధాబీ పూరి బచ్. ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఎవరెవరు ఉంటారు, గవర్నింగ్ బాడీస్ లో ఎంతమంది సభ్యులు ఉంటారు అని అంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. చైర్పర్సన్ గా ఒకళ్ళు ఉంటారు, 4 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, 3 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. ఆ 3 పార్ట్ టైం మెంబర్స్ లో కూడా మళ్ళీ మనకి ఎక్స్ అఫీషియో ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ నుంచి డెప్యూటీ గవర్నర్ ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ, ఇంకొకళ్ళు థర్డ్ పర్సన్ ఎవరు ఉంటారనంటే కార్పొరేట్ అఫైర్స్ సెక్రటరీ, 3వ పర్సన్. ఈ 3 పార్ట్ టైం మెంబర్స్, 4 ఫుల్ టైం మెంబర్స్, ఒకళ్ళు చైర్పర్సన్ గా ఉంటారు. చైర్పర్సన్ ఎవరు, తుహిన్ కాంత్ పాండే సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్. అనురాధ ఠాకూర్ గారు ఎవరిని రీప్లేస్ చేస్తారు, ఇది కూడా ఇంపార్టెంట్, ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో అడుగుతారు. అజయ్ సేత్, షీ విల్ బి రీప్లేసింగ్ అజయ్ సేత్ అండ్ షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ. ఈ బోర్డులో పార్ట్ టైం మెంబర్ గా ఉన్నారు. అది మాత్రమే కాదు, ఈవెన్ ఆర్బీఐ చైర్ గవర్నింగ్ బోర్డ్ దానికి కూడా ఈవిడ్ని నెక్స్ట్ అపాయింట్ చేయబోతున్నారు. ఆర్బీఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో అదంతా మీకు తెలుసు కదండి. ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1935 అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934. దాన్ని నేషనలైజ్ చేసింది 1949లో. ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్ ఎవరు, ఆస్బోర్న్ స్మిత్. దాని తర్వాత మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక ఆర్బీఐ గవర్నర్గా ఎవరు పనిచేశారు, సిడి దేశ్ముఖ్ గారు పనిచేశారు. ఇప్పుడు ఆర్బీఐకి గవర్నర్గా ఎవరున్నారు, సంజయ్ మల్హోత్రా ఈ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానిని ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే హిల్టన్ యంగ్ కమిషన్ ఆ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారు. దాని హెడ్ ఆఫీస్ కూడా ముంబైలోనే ఉంది. బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా ఆర్బీఐకి పేరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ టుడేస్ సెషన్ అనురాధ ఠాకూర్ గారి గురించి. ఇంకా ఇట్లాంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అండ్ దీని గురించి పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఇంకా యాప్ కూడా ఉంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి సర్వీసెస్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.